వై జైలర్ 2 అండ్ కూలీ హ్యాస్ ఎ ఛాన్స్ టు క్రాస్ 1000 crores. ఎందుకంటే రీజన్ రజనీకాంత్ గారు ఆయన ఏజ్ లో కూలీ లాంటి ఫిల్మ్ తీస్తారని, అది కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఫిల్మ్ మాక్సిమం 500 crores క్రాస్ చేసేది. ఎందుకంటే లోకేష్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ విక్రమ్ కూడా 500 crores క్రాస్ చేసింది కాబట్టి. కానీ ఈ ఫిల్మ్ ఎందుకు 1000 crores క్రాస్ చేయొచ్చు అంటే బికాస్ ఆఫ్ కాస్ట్. లోకేష్ గారు ఈ మూవీతో ఎలాగైనా 1000 crores కొట్టాలి అని ఫిక్స్ అయ్యారేమో, కానీ ఆ కాస్ట్ ఏంటంటే బాబు, టాలీవుడ్ నుంచి నాగార్జున గారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, మాలీవుడ్ నుంచి సౌబిన్ సాహిర్ గారు, ఇక ఫైనల్ గా బాలీవుడ్ నుంచి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ ఫిల్మ్ ఈజీగా 1000 crores క్రాస్ చేయొచ్చు. అండ్ జైలర్ 2 అంటారా, అది కూడా 1000 crores క్రాస్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రీవియస్ గా చూసుకున్న జైలర్ 1 600 crores మార్క్ ని టచ్ చేసింది కాబట్టి పార్ట్ 2 కి హైప్ ఇంకెక్కువ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఈ 2 మూవీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చావా మూవీ ట్రైలర్ రివ్యూ కావాలంటే ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.